Welcome back to the second part of this shopping cart website, guys. లాస్ట్ వీడియోలో మనం ఈ షాపింగ్ కార్ట్ లో ఉండే ప్రొడక్ట్స్ అన్నిటిని నీట్ గా వెబ్సైట్ మీద అయితే డిస్ప్లే చేసాం. అలానే మనకి యువర్ కార్ట్ అని రైట్ సైడ్ ఉన్న సెక్షన్ కూడా మనం లాస్ట్ వీడియోలోనే డిజైన్ చేసాం. కానీ ఈ వీడియోలో మనం టోటల్ గా 3 ఫంక్షనాలిటీస్ అయితే యాడ్ చేయబోతున్నాం. ఒకటి, ఎప్పుడైతే మనం యాడ్ టు కార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తామో ప్రోడక్ట్ మనకి కార్ట్ లోకి అయితే యాడ్ అయింది. రెండోది, మనకి టోటల్ కూడా ఇక్కడ నీట్ గా డిస్ప్లే కూడా చేసింది. అండ్ మూడోది, ఒకవేళ మనం ఈ పర్టికులర్ ప్రోడక్ట్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేయాలంటే సింపుల్ గా మనం యాడ్ టు కార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ప్రోడక్ట్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది, కానీ సేమ్ ప్రోడక్ట్ ని మనకి కిందనైతే మళ్ళీ డిస్ప్లే చేయట్లేదు. ఇలా మనం మల్టిపుల్ ప్రోడక్ట్స్ ని మన కార్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ప్రోడక్ట్ ని మనం మళ్ళీ మన కార్ట్ లోకి యాడ్ చేయాలంటే మనకి క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది తప్ప మనకి సేమ్ ప్రోడక్ట్ మళ్ళీ కిందనైతే రిపీట్ అవ్వదు. ఈ 3 ఫంక్షనాలిటీస్ ని మనం ఈ వీడియోలో అయితే యాడ్ చేయబోతున్నాం. అండ్ ఇక లేట్ చేయకుండా మనం దీన్ని డిజైన్ చేయడం కూడా స్టార్ట్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం HTML కోడ్ ని అలానే CSS స్టైల్స్ ని దాంతోపాటు జావా స్క్రిప్ట్ కోడ్ ని సింగిల్ ఫైల్ లో మాత్రమే క్రియేట్ చేస్తాం కదా. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ వీటి మూడింటిని అయితే డివైడ్ చేసేద్దాం. స్టార్టింగ్ మనం స్టైల్స్ ని ఎక్కడి నుంచి రిమూవ్ చేద్దాం. సో కట్ ఇట్. అండ్ లెఫ్ట్ సైడ్ మనం 2 ఫైల్స్ ని అయితే క్రియేట్ చేద్దాం. స్టార్టింగ్ మనం styles.css అనుకుందాం. అలానే రెండో ఫైల్ మనం script.js అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం styles.css లో ఇప్పుడు ఏదైతే కట్ చేసామో ఆ CSS స్టైల్స్ ని పెట్టేద్దాం. అలానే index.html కి వెళ్ళిపోయి ఇక్కడ స్టైల్ ట్యాగ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకొని లింక్ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ మనం స్టైల్స్ ని అయితే సింపుల్ గా లింక్ చేద్దాం. అలానే మనకి బాడీలో స్ట్రక్చర్ ఉంది అండ్ స్క్రిప్ట్ ఇక్కడ ఉంది కాబట్టి స్క్రిప్ట్ మొత్తాన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి కట్ చేద్దాం. అండ్ మనం script.js లో సింపుల్ గా ఈ కోడ్ మొత్తాన్ని పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మన స్క్రిప్ట్ ని కూడా లింక్ చేయాలి కాబట్టి స్క్రిప్ట్ లో ఇక్కడ మనం src యూజ్ చేసి ఇక్కడ మనం script.js ని సింపుల్ గా లింక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం వెబ్సైట్ ని లైవ్ కూడా చేసి చెక్ చేద్దాం. సో మనకి వెబ్సైట్ లైవ్ అయింది. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా 3 ఫైల్స్ ని అయితే డివైడ్ చేసాం. అండ్ ఇక లేట్ చేయకుండా మనం యాడ్ టు కార్ట్ ఫంక్షనాలిటీని కూడా యాడ్ చేయాలి. దానికోసం మనం స్టార్టింగ్ script.js లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం 2 ఫంక్షన్స్ అయితే క్రియేట్ చేయాలి. సింపుల్ గా ఇప్పుడు మనం ఫంక్షన్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి యాడ్ టు కార్ట్ అని ఫస్ట్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఈ ఫంక్షన్ కింద ఇప్పుడు మనం మళ్ళీ ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసి అప్డేట్ కార్ట్ అని ఇంకో ఫంక్షన్ కూడా క్రియేట్ చేద్దాం. అండ్ ఈ 2 ఫంక్షన్స్ ని మనం ఎందుకు క్రియేట్ చేసాం కూడా మాట్లాడదాం. మనం యాడ్ టు కార్ట్ ఫంక్షన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, మనం ఎప్పుడైతే యాడ్ టు కార్ట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తామో అప్పుడు మనం సింపుల్ గా మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, మనం ఎప్పుడైతే యాడ్ టు కార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఈ ఫంక్షన్ యూజ్ చేసి కార్ట్ లోకి అయితే ప్రోడక్ట్ ని యాడ్ చేస్తున్నాం. ఈ అప్డేట్ కార్ట్ ఉంది కదా, ఈ అప్డేట్ కార్ట్ ఫంక్షన్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది మనం వెబ్సైట్ లో అయితే చూడొచ్చు. సింపుల్ గా మనకి రైట్ సైడ్ కార్ట్ సెక్షన్ అయితే ఉంది కదా, మనం ఏవైతే కార్ట్ అనే అరేలోకి పంపించామో ఆ ప్రొడక్ట్స్ ని ఈ అప్డేట్ కార్ట్ అనే ఫంక్షన్ మనకి రైట్ సైడ్ ఉన్న ఆ పర్టికులర్ కార్ట్ సెక్షన్ లోకి అప్డేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనకి 2 ఫంక్షన్స్ యూజేజ్ అయితే అర్థమైంది కదా. అండ్ ఇక మనం లేట్ చేయకుండా ఆ ఫంక్షనాలిటీని కూడా యాడ్ చేద్దాం. మనం ఎప్పుడైతే ఐటమ్ ని యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనం అరేలోకి అయితే ఆ ప్రోడక్ట్ ని యాడ్ చేయాలి. దానికోసం మనకి ఒక అరే కూడా కావాలి కాబట్టి సింపుల్ గా మనం డిస్ప్లే ప్రొడక్ట్స్ పైన లెట్ కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ మనం కార్ట్ అని ఒక అరేని అయితే క్రియేట్ చేద్దాం. మనం ఏవైతే యాడ్ టు కార్ట్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రొడక్ట్స్ అన్ని మనకి ఈ కార్ట్ అనే అరేలోనైతేనే స్టోర్ అవుతాయి. అండ్ మనం ఎప్పుడైతే ఈ యాడ్ టు కార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఈ యాడ్ టు కార్ట్ అనే ఫంక్షన్ అయితే కాల్ చేయాలి. దానికోసం మనం సింపుల్ గా ఈ బటన్ దగ్గర ఆన్ క్లిక్ యూజ్ చేసి డబుల్ కోట్స్ లో ఇప్పుడు మనం ఈ యాడ్ టు కార్ట్ ఫంక్షన్ అయితే కాల్ చేయాలి. సింపుల్ గా దీన్ని మనం ఇక్కడ నుంచి కాల్ చేద్దాం. ఇక్కడ దాన్ని మనం పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం దేన్ని పంపించాలి యాడ్ టు కార్ట్ లోకి, ఇక్కడ మనం ప్రోడక్ట్ ఐడిని అయితే పాస్ చేయాలి. అండ్ ఆ ప్రోడక్ట్ ఐడి పెట్టి మనం ఈచ్ ప్రోడక్ట్ అయితే టార్గెట్ చేయొచ్చు. దీనికోసం మనం ఇక్కడ డాలర్ యూజ్ చేద్దాం. దీని పక్కన మనం కర్లీ బ్రాసెస్ యూజ్ చేసి ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఐడిని అయితే పాస్ చేయాలి. మనం ప్రీవియస్ గా ప్రోడక్ట్స్ ఎక్కడ నుంచి యాక్సెస్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఈచ్ ప్రోడక్ట్ ని టార్గెట్ చేయడం కోసం ప్రోడక్ట్ అనే అట్రిబ్యూట్ ని అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఆ ఇండివిజువల్ ప్రోడక్ట్ ఐడిని అయితే పాస్ చేయాలి. లైక్ మనం ప్రోడక్ట్స్ లో చూడొచ్చు మనకి ఈచ్ ప్రోడక్ట్ కి ఐడి అయితే ఉంది. లైక్ మనం ఈచ్ ప్రోడక్ట్ ని చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఐడిని కార్ట్ లోకి అయితే పంపించాలి. సింపుల్ గా ఇక్కడ మనం ప్రోడక్ట్ డాట్ ఐడిని అయితే మనం యాడ్ టు కార్ట్ అనే ఫంక్షన్ లోకి పంపించాం. అండ్ ఇప్పుడు మనం ఆ పర్టికులర్ ఐడిని పంపించిన తర్వాత మనం కార్ట్ లోకి తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా మనం ఐడి అని మెన్షన్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం పంపించిన ప్రోడక్ట్ ఐడి పెట్టి కార్ట్ లోకి అయితే ఐటమ్ ని యాడ్ చేయాలి. దానికోసం మనం లెట్ అనే కీవర్డ్ యూజ్ చేసి సెలెక్టెడ్ ప్రోడక్ట్ అని ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఈక్వల్ టు యూజ్ చేసి
ఇక్కడ మనం ప్రొడక్ట్స్ అయితే టార్గెట్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఈ కోడ్ రాసిన తర్వాత దీని గురించి అయితే మనం మాట్లాడదాం. సింపుల్ గా ప్రొడక్ట్స్ డాట్ ఫైండ్ యూజ్ చేసి దీనిలో మనం ఈచ్ ప్రోడక్ట్ ని మళ్ళీ టార్గెట్ చేయాలనుకుంటున్నాం. సో ప్రోడక్ట్ అనుకున్నాం. అండ్ ఇక్కడ మనం మళ్ళీ యారో ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఈ యారో ఫంక్షన్ పక్కన ఇప్పుడు మనం ప్రోడక్ట్ డాట్ ఐడి త్రిబుల్ ఈక్వల్స్ టు ఐడి. అండ్ ఇప్పుడు మనం ఈ లైన్ గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడ మనం సెలెక్టెడ్ ప్రోడక్ట్ అని ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఐడిని మనం యాడ్ టు కార్ట్ బటన్ లో నుంచి పంపించాం కదా, ఐడి మనకి ఇక్కడికైతే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తున్నాం, ఇక్కడ ప్రొడక్ట్స్ అనే అరే ఉంది కదా మనకి, అరే ఆబ్జెక్ట్, దాంట్లో మనం ఫైండ్ చేయాలనుకుంటున్నాం. దేని ఫైండ్ చేయాలనుకుంటున్నాం, మనం ఏదైతే కార్ట్ కి పంపించామో ఆ పర్టికులర్ ఐడి ప్రోడక్ట్ ని. ఇక్కడ మనం సింపుల్ గా ప్రొడక్ట్స్ డాట్ ఫైండ్ అండ్ ఈచ్ ప్రోడక్ట్ ని టార్గెట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ప్రోడక్ట్ డాట్ ఐడి అంటే ఈచ్ ప్రోడక్ట్ కి మనకి ఐడి ఉంటది కదా, ఐడి త్రిబుల్ ఈక్వల్స్ టు మనం ఏదైతే పంపించామో ఆ పర్టికులర్ ఐడి అయిందంటే ఐటమ్ మనకి ఈ సెలెక్టెడ్ ప్రోడక్ట్ లో అయితే స్టోర్ అవుతుంది. అండ్ ఇది మనకి స్టోర్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెకింగ్ కూడా చేయాలి కాబట్టి సింపుల్ గా ఇక్కడ మనం కన్సోల్ డాట్ లాగ్ యూజ్ చేసి ఇక్కడ మనం సెలెక్టెడ్ ప్రోడక్ట్ ని అయితే టార్గెట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని మినిమైజ్ చేద్దాం, దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం, దీన్ని ఇక్కడ నుంచి క్రాస్ చేద్దాం. అండ్ ఇది కొంచెం బాటమ్ కి అయితే మనం అడ్జస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం సింపుల్ గా ఇన్స్పెక్ట్ చేద్దాం. సో ఇన్స్పెక్ట్ ఇట్ అండ్ మనం కన్సోల్ కూడా ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ మీద యాడ్ టు కార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో యాడ్ టు కార్ట్ అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ప్రోడక్ట్ ఐడి 2 అయితే మనకి సెలెక్టెడ్ ప్రోడక్ట్ అనే వేరియబుల్ అయితే స్టోర్ అయింది. అంటే సక్సెస్ఫుల్ గా మనం ప్రోడక్ట్ ని నీట్ గా టార్గెట్ కూడా చేసాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి క్రాస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం VS కోడ్ మళ్ళీ ఓపెన్ చేద్దాం. అండ్ VS కోడ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రోడక్ట్ ని అయితే టార్గెట్ చేసాం, కానీ ఈ ప్రోడక్ట్ ని మనం కార్ట్ లోకి అయితే యాడ్ చేయాలి. సో మనం కార్ట్ లోకి యాడ్ చేయడం కోసం దీని కింద సింపుల్ గా మనం కార్ట్ ని టార్గెట్ చేసి డాట్ కార్ట్ లోకి అయితే పుష్ చేసేద్దాం. ఇక్కడ పుష్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ ఫంక్షన్ లో మనం కర్లీ బ్రాసెస్ ని యూజ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం స్ప్రెడ్ ఆపరేటర్ ని యూజ్ చేయబోతున్నాం. దాంతో పాటు సెలెక్టెడ్ ప్రోడక్ట్ ని టార్గెట్ చేసి ఇక్కడ మనం కామా పెట్టుకొని ఈచ్ ప్రోడక్ట్ కి మనం కొత్త అట్రిబ్యూట్ ని కూడా యాడ్ చేయబోతున్నాం. అదేంటో కూడా చూద్దాం. సింపుల్ గా మనం క్వాంటిటీ అనే అట్రిబ్యూట్ ని ఈచ్ ప్రోడక్ట్ కి అయితే ఏదైతే కార్ట్ లోకి యాడ్ అవుతుందో దానికైతే యాడ్ చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు మనం ఒకసారి యాడ్ టు కార్ట్ క్వాంటిటీ యాడ్ అయిందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం CLG యూజ్ చేద్దాం. ఇక్కడ మనం కార్ట్ ని అయితే ప్రింట్ చేయాలి. సింపుల్ గా మనం కార్ట్ ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి కూడా చెక్ చేద్దాం. సో ఇన్స్పెక్ట్ ఇట్ అండ్ కన్సోల్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం యాడ్ టు కార్ట్ బటన్ మీద కూడా క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు స్టార్టింగ్ మనం సెలెక్టెడ్ ప్రోడక్ట్ ని ప్రింట్ చేసాం కాబట్టి అది ప్రింట్ అయింది. అండ్ దీన్ని కొంచెం మనం మాక్సిమైజ్ చేద్దాం. అండ్ దీన్ని కూడా మనం చూద్దాం. అండ్ ఇక్కడ మనకి కార్ట్ లోకి ఒక ఐటమ్ అయితే యాడ్ అయింది. అండ్ ప్రీవియస్ గా మనం చూడొచ్చు మనం ID 2 ఉంది, ఇమేజ్ ఉంది, నేమ్ ఉంది, ప్రైస్ ఉంది, దాంతో పాటు మనకి స్లగ్ కూడా ఉంది. కానీ మన క్వాంటిటీ అనే కొత్త అట్రిబ్యూట్ యాడ్ చేసాం కాబట్టి మన కార్ట్ లోకి ఐడితో పాటు ఇమేజ్, నేమ్, ప్రైస్ తో పాటు మనకి క్వాంటిటీ అనే కొత్త అట్రిబ్యూట్ కూడా యాడ్ అయింది. లైక్ చూడొచ్చు ఈ పొజిషన్ లో. అండ్ దాని కింద మనకి స్లగ్ కూడా ఉంది. అండ్ ఈ క్వాంటిటీ అనే అట్రిబ్యూట్ ని మనం ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే ఎప్పుడైతే మనం క్వాంటిటీని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం ఈ క్వాంటిటీని కూడా నీట్ గా రేంజ్ ని ఇంక్రీజ్ చేయాలి. దానికోసం మనం ఈ క్వాంటిటీ అనే అట్రిబ్యూట్ ని అయితే యాడ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి క్రాస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కోడ్ లోకి అయితే వచ్చేసాం. అలానే ఇప్పుడు మనం అప్డేట్ కార్ట్ ను కూడా క్రియేట్ చేయాలి. దానికోసం మనం ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అప్డేట్ కార్ట్ ఫంక్షనాలిటీని యాడ్ చేసే ముందు మన ఐటమ్స్ ని కార్ట్ లోకి యాడ్ చేసేటప్పుడు ఆ ఐటమ్ ని మనం స్టైల్ కూడా చేయాలి కదా, వాటిని మనం ఫస్ట్ స్టైల్ కూడా చేసేద్దాం. సింపుల్ గా ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ నుంచి మనం దీన్ని మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం index.html కి వెళ్ళిపోయి డమ్మీ డేటాతో ఫస్ట్ మనం ఆ పర్టికులర్ కార్ట్ లోకి యాడ్ చేసే ఐటమ్ అయితే స్టైల్ చేయాలి. అండ్ ఐటమ్స్ అన్ని మనకి ఎక్కడ స్టోర్ అవుతాయి, ఇక్కడ మనకి కార్ట్ C అనే డివిజన్ ఉంది కదా, దీనిలో అయితే స్టోర్ అవుతాయి. అందుకోసం మనం దీనిలో ఒక డివిజన్ ని క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఈ డివిజన్ క్లాస్ నేమ్ ని మనం కార్ట్ P అని అయితే అనుకుంటాం, అంటే కార్ట్ లో ఉండే ప్రోడక్ట్ అని. అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్ ఇమేజ్ ని పెట్టాలనుకుంటున్నాం, దాంతో పాటు కింద మనం ప్రైస్ ని పెట్టాలనుకుంటున్నాం. సో P ట్యాగ్ యూజ్ చేసాం. అండ్ దాని పక్కన ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ ని కూడా యూజ్ చేయాలనుకుంటున్నాం, అంటే రేంజ్ ని అక్కడ మనం మెన్షన్ చేయాలి కదా ప్రోడక్ట్ క్వాంటిటీని, దానికోసం ఇన్పుట్ ని క్రియేట్ చేసాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం ఇంకో బటన్ కూడా క్రియేట్ చేయబోతున్నాం. అండ్ ఈ బటన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, రిమూవ్ కోసం. సింపుల్ గా మనం దీంట్లో రిమూవ్ అని చెప్దాం. అలానే ఇక్కడ మనకి టైప్ లో టెక్స్ట్ ఉంది కదా, దీన్ని మనం నంబర్ కి చేంజ్ చేద్దాం. దాంతో పాటు మనం మినిమం వాల్యూని 1 కి అయితే సెట్ చేద్దాం. సో మినిమం క్వాంటిటీని మనం 1 కి సెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం P ట్యాగ్ లో టోటల్ గా 2 థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మనం ఐటమ్ ప్రోడక్ట్ నేమ్ ఉంది కదా, దీన్ని చూపించాలి, దాంతో పాటు మనం ప్రైస్ ని కూడా చూపించాలి. దానికోసం ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం సింపుల్ గా దాన్ని పెట్టేసాం. అండ్ దీని పక్కన ఇప్పుడు మనం ఐఫిన్ పెట్టుకొని ఇక్కడ మనం ప్రైస్ ని కూడా పెట్టాలి కాబట్టి స్టార్టింగ్ మనం డమ్మీ డేటాని పెడదాం. సో ఒక 100 అని చెప్దాం. సో డమ్మీ డేటా వచ్చింది. దాంతో పాటు ఇప్పుడు మనం ఇమేజ్ ని కూడా పెట్టాలి కాబట్టి
డమ్మీ ఇమేజ్ ని కూడా పెడదాం. సో ఇమేజ్ 1 అయితే యాడ్ చేద్దాం. సో మనకి కార్ట్ లోకి అయితే ఇమేజెస్ యాడ్ అయ్యాయి కదా, లైక్ కంటెంట్ మొత్తం యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం వీటిని నీట్ గా స్టైల్ కూడా చేయాలి. దానికోసం ఇప్పుడు మనం కార్ట్ పి అనే క్లాస్ ని క్రియేట్ చేసాం. దానిలో మనకి ఫస్ట్ ఎలిమెంట్ ని అంటే ఎంత చైల్డ్ యూజ్ చేసి దీని మొత్తాన్ని స్టైల్ చేద్దాం. ఇది మన ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్, థర్డ్ చైల్డ్, అలానే ఫోర్త్ చైల్డ్. అండ్ ఇప్పుడు మనం స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనం డాట్ కార్ట్ పిని టార్గెట్ చేద్దాం. కార్ట్ పిలో ఇప్పుడు మనం స్టార్టింగ్ డిస్ప్లేని సింపుల్ గా ఫ్లెక్స్ చేద్దాం. సో మనకు అన్ని ఫ్లెక్స్ లోకి అయితే వచ్చాయి. అలానే ఎలైన్ ఐటమ్స్ ని కూడా సింపుల్ గా సెంటర్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డాట్ కార్ట్ పిని టార్గెట్ చేసి గ్రేటర్ దాన్ కాలన్ ఎంత చైల్డ్ ప్రాపర్టీ యూజ్ చేసి ఫస్ట్ దాన్ని అయితే టార్గెట్ చేసాం. అండ్ ఇక్కడ మనం సింపుల్ గా విత్ ని మెన్షన్ చేయాలి కాబట్టి విత్ ని మనం ఒక 50px చెప్దాం. సో 50px సరిపోతుంది. అలానే ఇప్పుడు మనం డాట్ కార్ట్ పి గ్రేటర్ దాన్ కాలన్ ఎంత చైల్డ్ ఆఫ్ సెకండ్ చైల్డ్ కూడా టార్గెట్ చేసి ఈ సెకండ్ చైల్డ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫాంట్ వెయిట్ ని మెన్షన్ చేద్దాం. దీన్ని మనం 600 అని అనుకుందాం. సో 600 కి చేంజ్ అయింది. అలానే మనం ఫాంట్ సైజ్ ని కొంచెం తగ్గిద్దాం. సో దీన్ని మనం ఒక 13px చెప్దాం. సో 13 మరి చిన్నదైపోతుంది కాబట్టి 14 కి అయితే చేంజ్ చేద్దాం. యా ఇప్పుడు చూడడానికి బాగుంది. అలానే ఇప్పుడు మనం దీని కిందన డాట్ కార్ట్ పి గ్రేటర్ దాన్ కాలన్ ఎంత చైల్డ్ లో థర్డ్ చైల్డ్ ని కూడా టార్గెట్ చేసి దీనిలో ఇప్పుడు మనం రేంజ్ ని మెన్షన్ చేసాం కదా అక్కడ నెంబర్ అని. అండ్ దీనిలో ఇప్పుడు మనం విత్ ని అయితే మెన్షన్ చేయాలి. సో విత్ ని మనం ఒక 30px చెప్దాం. సో 30 వద్దు, దీన్ని మనం 25కి అయితే చేంజ్ చేద్దాం. యా ఇప్పుడు చూడడానికి బాగుంది కదా. అలానే ఇప్పుడు మనం రిమూవ్ బటన్ ఉంది కదా దాన్ని కూడా స్టైల్ చేయాలి. దానికోసం ఇప్పుడు మనం కార్ట్ పి గ్రేటర్ దాన్ కాలన్ ఎంత చైల్డ్ లో ఫోర్త్ చైల్డ్ ని టార్గెట్ చేసి ఇక్కడ మనం బటన్ ని స్టైల్ చేయాలి. సింపుల్ గా ఇప్పుడు మనం ప్యాడింగ్ యూజ్ చేసి దాన్ని అడ్జస్ట్ చేద్దాం. స్టార్టింగ్ మనం దీన్ని ఒక 6px చెప్దాం. అలానే దీన్ని మనం ఒక 20px అయితే చెప్దాం. సో మనకి బటన్ అయితే చేంజ్ అయింది కదా. అలానే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని రెడ్ కి చేంజ్ చేద్దాం. సో రెడ్ కి చేంజ్ అయింది. అలానే బార్డర్ ని మనం 0 చేద్దాం, అంటే నన్ చేసాం. అలానే బార్డర్ రేడియస్ కూడా యాడ్ చేయాలి కాబట్టి ఒక 10px చెప్దాం. సో 10 చూడడానికి బాగాలేదు కాబట్టి 5 చెప్దాం. యా చూడడానికి బాగుంది. అలానే మనం ఫాంట్ వెయిట్ ని కూడా 600కి అయితే చేంజ్ చేద్దాం. ఓకే. అలానే మనం ఇక్కడ 20 వద్దు 15కి అయితే చేంజ్ చేద్దాం. ఓకే. అలానే దీన్ని మనం 5కి అయితే డిక్రీజ్ చేద్దాం. యా ఇప్పుడు చూడడానికి బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనం టాప్ లో కార్ట్ పి ఉంది కదా, ఇక్కడ మనం జస్టిఫై కంటెంట్ యూజ్ చేసి జస్టిఫై కంటెంట్ లో స్పేస్ బిట్వీన్ అని అయితే చెప్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనకు అన్ని నీట్ గా అడ్జస్ట్ కూడా అయ్యాయి కదా. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ని యూజ్ చేసి దాన్ని మనం వైట్ అయితే అనుకుందాం. సో మనకు వైట్ కలర్ యాడ్ అయింది. అలానే ఇప్పుడు మనం ప్యాడింగ్ ని కూడా యూజ్ చేసి ఒక 0px అలానే 10px అని చెప్దాం. సో మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ప్యాడింగ్ కూడా యాడ్ అయింది. అలానే మనం బార్డర్ రేడియస్ కూడా యూజ్ చేసి బార్డర్ రేడియస్ ని ఒక 5px అనేది చెప్దాం. సో మనకి బార్డర్ రేడియస్ కూడా యాడ్ అయింది. అలానే ఇప్పుడు మనం మార్జిన్ టాప్ ని కూడా టార్గెట్ చేసి మార్జిన్ టాప్ ని ఒక 15px చెప్దాం. సో మనకి మార్జిన్ టాప్ కూడా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఇంకో ఐటమ్ ని కూడా పెట్టి మనకి మార్జిన్ ప్రాపర్ గా వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. సింపుల్ గా ఇక్కడ నుంచి మనం దీన్ని కాపీ చేసుకొని దీని కింద పేస్ట్ చేద్దాం. లైక్ చూడొచ్చు మనకి ఈచ్ ఐటమ్ మనకి చూడడానికి అయితే బాగుంది కదా. అండ్ కింద ఐటమ్స్ కూడా యాడ్ అయ్యేటప్పుడు సో సింపుల్ గా ఇప్పుడు మనం యాడ్ టు కార్ట్ లో ఉండే ఐటమ్స్ ని కూడా నీట్ గా స్టైల్ చేసాం. అండ్ ఇప్పుడు మనం డైనమిక్ గా ఏవైతే ప్రొడక్ట్స్ ని కార్ట్ లోకి యాడ్ చేస్తున్నామో దాన్ని అయితే ఇక్కడ మనం చూపించాలి. అండ్ ఇక లేట్ చేయకుండా ఇప్పుడు మనం అప్డేట్ కార్ట్ ఉంది కదా, ఈ అప్డేట్ కార్ట్ కోడ్ ని కూడా లేట్ చేయకుండా క్రియేట్ చేద్దాం. స్టార్టింగ్ మనం దీన్ని ఇక్కడ నుంచి మాక్సిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం అప్డేట్ కార్ట్ లో ఉండే కోడ్ ని కూడా క్రియేట్ చేయాలి. దానికోసం ఇప్పుడు మనం అప్డేట్ కార్ట్ లో స్టార్టింగ్ ఒక వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. సో లెట్ కార్ట్ డివ్ అనుకుందాం అండ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీలో ఇప్పుడు మనం ఒక డివిజన్ అయితే టార్గెట్ చేయాలి. అదే డివిజన్ ని టార్గెట్ చేయాలో కూడా చూద్దాం. సింపుల్ గా ఇప్పుడు మనం HTML లోకి వెళ్ళిపోదాం. HTML లో ఇప్పుడు మనం ఇక్కడ మనకి కార్ట్ సి ఉంది కదా, ఈ పర్టికులర్ ఐడిని అయితే టార్గెట్ చేయాలి. సో సింపుల్ గా ఇక్కడ మనం కార్ట్ సిని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోయి డబల్ కోట్స్ లో దాన్ని పేస్ట్ చేద్దాం. సో మనం ఐడిని అయితే టార్గెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం కార్ట్ డివిజన్ ని టార్గెట్ చేసి డాట్ ఇన్నర్ HTML ని ఇనిషియల్ గా మనం ఎంప్టీ చేద్దాం. అండ్ ఈ ఎంప్టీ ఎందుకు చేస్తున్నాం, మనం ఎప్పుడైతే మనకి కార్ట్ లో ఐటమ్స్ ఉండవో అప్పుడు మనం సింపుల్ గా ఒక మెసేజ్ ని చూపించాలి, విచ్ ఈస్ మనకి కార్ట్ ఎంప్టీగా ఉందని. దాని కింద ఇప్పుడు మనం లెట్ యూజ్ చేసి టోటల్ అమౌంట్ అని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇనిషియల్ గా మనం దీన్ని 0 అనుకుందాం. అండ్ ఈ టోటల్ అమౌంట్ అనే వేరియబుల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, మన ఐటమ్స్ అన్నిటిని టోటల్ చేసి దాన్ని మనం దాంట్లో డిస్ప్లే చేయడానికి. అండ్ ఇప్పుడు మనం ఇఫ్ కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ మనం కార్ట్ ఎర్రర్ అయితే టార్గెట్ చేద్దాం. ఒకవేళ మనకి కార్ట్ ఎర్రర్ లో ఐటమ్స్ ఏమీ లేకపోతే సింపుల్ గా మనం డాట్ లెంత్ యూజ్ చేసి త్రిబుల్ ఈక్వల్స్ టు 0 అని చెప్దాం.
అంటే మనకి కార్ట్ లో ఐటమ్స్ ఏమి లేనప్పుడు సింపుల్ గా ఇప్పుడు మనం ఒక మెసేజ్ అయితే చూపించాలి. దానికోసం మనం కార్ట్ డివిజన్ ని టార్గెట్ చేసి డాట్ ఇన్నర్ HTML లో సింపుల్ గా ఇప్పుడు మనం డబుల్ కోట్స్ లో ఇప్పుడు మనం ఒక p ట్యాగ్ అయితే క్రియేట్ చేద్దాం. సో p లెస్ దెన్ /p గ్రేటర్ దాన్ అండ్ ఇక్కడ మనం మెసేజ్ ని చూపించాలి లైక్ యువర్ కార్ట్ ఈస్ ఎంప్టీ అని. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా కార్ట్ లో ఐటమ్స్ లేనప్పుడు కార్ట్ అయితే ఎంప్టీ చేసాం. అండ్ దీనికింద ఇప్పుడు మనం కార్ట్ లో ఐటమ్స్ లేనప్పుడు టోటల్ అమౌంట్ కూడా మనకి 0 అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో ఇప్పుడు మనం డబల్ కోట్స్ లో ఆ పర్టికులర్ డివిజన్ కూడా టార్గెట్ చేయాలి విచ్ ఈస్ అండ్ ఇక్కడ మనం చూడొచ్చు మనకి టోటల్ అని పీతో క్లాస్ ఉంది కదా, దీనిలో ఇప్పుడు మనం ఐడిని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మనం ఐడి టోటల్ అనుకుందాం. అండ్ ఇప్పుడు మన స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం టోటల్ ని పాస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డాట్ టెక్స్ట్ కంటెంట్ యూజ్ చేసి ఈక్వల్ టు డబల్ కోట్స్ లో టోటల్ $0 అంటే మనకి కార్ట్ లో ఏమి ఐటమ్స్ లేనప్పుడు మనకి టోటల్ అమౌంట్ కూడా 0 అవుతుంది. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా దాన్ని 0 కూడా చేంజ్ చేసాం. అండ్ దీని కింద మనం మర్చిపోకుండా సింపుల్ గా రిటర్న్ కూడా కాల్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం రిటర్న్ యూజ్ చేయడం వల్ల మనకి కార్ట్ లో ఒకవేళ 0 అయి ఉంటే సింపుల్ గా మనకి ఇఫ్ స్టేట్మెంట్ కోడ్ ని ఎక్కడితో అయితే ఆపేస్తుంది. అండ్ కింద ఉండే కోడ్ కూడా మనకి ఏమి డిస్టర్బెన్స్ కూడా చేయదు. అండ్ ఇప్పుడు మనం కార్ట్ అరేని టార్గెట్ చేసి అసలైన కార్ట్ మొత్తాన్ని డైనమిక్ గా అయితే రిట్రైవ్ చేయబోతున్నాం. సో కార్ట్ డాట్ ఫర్ ఈచ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దీనిలో ఇప్పుడు మనం ఐటమ్ కామా ఇండెక్స్ ని టార్గెట్ చేసి ఇక్కడ మనం యారో ఫంక్షన్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఈ యారో ఫంక్షన్ లో ఇప్పుడు మనం లెట్ యూజ్ చేసి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. దాన్ని మనం కార్ట్ ఐటమ్ అనుకుందాం. అండ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే ఫంక్షన్ అయితే ఇక్కడ మనం యూజ్ చేయాలి. అండ్ ప్రీవియస్ గా మనం వెబ్సైట్ లోకి ప్రొడక్ట్స్ అన్నిటిని డిస్ప్లే చేసేటప్పుడు ఈ లైన్ అయితే యూజ్ చేసాం. అండ్ ఇక్కడ మనం డబల్ కోట్స్ యూజ్ చేసి ఏ ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఇక్కడ మనం డివిజన్ అయితే క్రియేట్ చేయాలి. అండ్ ఈ డివిజన్ మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నామో కూడా చూద్దాం. ప్రీవియస్ గా మనం డిస్ప్లే ప్రొడక్ట్స్ ఉంది కదా, దీనిలో మనం ఈ పర్టికులర్ లైన్ అయితే యూజ్ చేస్తాం. లైక్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం ప్రోడక్ట్ కంటైనర్ లో డివిజన్ క్రియేట్ చేస్తాం. లైక్ ఎందుకు క్రియేట్ చేస్తాం, మనం ప్రొడక్ట్స్ అన్నిటిని మనం వెబ్సైట్ మీద డిస్ప్లే చేసేటప్పుడు ఈచ్ ప్రోడక్ట్ కి మనకి ఓన్ డివిజన్ ఉండాలి కాబట్టి దానికోసం క్రియేట్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం కార్ట్ లో కూడా సేమ్ కోడ్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ దీన్ని ఇప్పుడు ఎందుకు క్రియేట్ చేస్తాం, మనం ఈచ్ కార్ట్ లోకి మనం ఒక్కొక్క ఐటమ్ ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈచ్ ఐటమ్ కి మనం ఒక్కొక్క డివిజన్ అయితే క్రియేట్ చేయాలి వాటిని మనం డిస్ప్లే చేయడం కోసం. అండ్ ఇప్పుడు మనం కిందన ఇప్పుడు మనం కార్ట్ ఐటమ్ ని టార్గెట్ చేసి డాట్ క్లాస్ లిస్ట్ ని యాడ్ చేయాలి, అంటే స్టైల్స్ ని ఇక్కడ యాడ్ చేయాలి. దేనికి, ఈ కార్ట్ ఐటమ్ అనే డివిజన్ కి డాట్ యాడ్ యూజ్ చేసి దీనిలో ఇప్పుడు మనం డబుల్ కోట్స్ లో మనం ఇందాక స్టైల్స్ చేసేటప్పుడు ఆ క్లాస్ నేమ్ ఏమనుకున్నాం, సింపుల్ గా దాన్ని మనం కార్ట్ పి అని అయితే అనుకున్నాం. సో ఆ స్టైల్స్ ని కూడా యాడ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం టోటల్ అమౌంట్ ను కూడా సమ్ చేయాలి కాబట్టి ప్రీవియస్ గా మనం టోటల్ అమౌంట్ వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తాం కదా, దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని దీనిలో ఇక్కడ మనం సింపుల్ గా పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం యాడ్ అండ్ అసైన్ ఆపరేటర్ యూజ్ చేసి ఇక్కడ మనం ఐటమ్ డాట్ సింపుల్ గా ప్రైస్ ని అయితే టార్గెట్ చేయాలి. సో మనం టోటల్ అమౌంట్ లో ఇనిషియల్ గా 0 ఉంది కాబట్టి ఆ 0 తో పాటు మనం ఇక్కడ ఐటమ్ అయితే ఇక్కడ సింపుల్ గా యాడ్ అండ్ అసైన్ అయితే చేస్తున్నాం. అండ్ దీని పక్కన ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ యూజ్ చేసి అండ్ ఇక్కడ మనం సింపుల్ గా ప్రైస్ ని ఇంక్రీజ్ చేయడం కోసం మళ్ళీ ఐటమ్ డాట్ క్వాంటిటీని కూడా టార్గెట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం టోటల్ సమ్ కూడా నీట్ గా చేసేసాం. అండ్ దీనికింద ఇప్పుడు మనం ఐటమ్స్ ని రైట్ సైడ్ డిస్ప్లే చేయాలి కదా, దానికోసం మనం ఇప్పుడు మళ్ళీ కార్ట్ ఐటమ్ ని టార్గెట్ చేయాలి విచ్ ఈస్ ఈ ఐటమ్ అనే వేరియబుల్ ఉంది కదా, దీన్ని అంటే ఈ డివిజన్ ని టార్గెట్ చేసాం. అండ్ ఇక్కడ మనం డాట్ ఇన్నర్ HTML లో సింపుల్ గా ఇక్కడ మనం టిక్స్ ని యూజ్ చేస్తాం. అండ్ ఈ టిక్స్ లో ఇప్పుడు మనం అసలైన కోడ్ ని అయితే పెట్టాలి. అండ్ ఆల్రెడీ మనం దాన్ని HTML లో క్రియేట్ చేసేసాం కదా, సింపుల్ గా ఇక్కడికి వచ్చేసి అండ్ ఇక్కడ నుంచి మనం దీన్ని ఇక్కడ నుంచి కట్ చేద్దాం. అండ్ మనకి కార్ట్ పి అనే డివిజన్ కూడా అవసరం లేదు, సో రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోయి సింపుల్ గా ఈ పర్టికులర్ ప్లేస్ లో దాన్ని పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం లా నుండి ఎలిమెంట్స్ ని డైనమిక్ గా చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, మనకి ఇమేజ్ దగ్గర సింపుల్ గా మనం దీన్ని రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ మనం డాలర్ యూజ్ చేసి కర్లీ బ్రాసెస్ లో ఇక్కడ మనం ఐటమ్ డాట్ ఇమేజ్, అలానే మనకి ఇక్కడ ఆల్ట్ ఉంది కదా, ఇక్కడ మనం మళ్ళీ డాలర్ యూజ్ చేసి కర్లీ బ్రాసెస్ లో ఐటమ్ డాట్ నేమ్ ని పెడదాం. అండ్ ఈ కింద మనం ప్రైస్ ని కూడా డైనమిక్ గా పెట్టాలి కాబట్టి కర్లీ బ్రాసెస్ యూజ్ చేసి దీనిలో మనం ఐటమ్ డాట్ ప్రైస్ అని చెప్పాలి. అలానే ఇక్కడ మనకి ఐటమ్ నేమ్ కూడా డైనమిక్ గా రావాలి కాబట్టి సింపుల్ గా మళ్ళీ డాలర్ యూజ్ చేసి కర్లీ బ్రాసెస్ లో ఐటమ్ డాట్ నేమ్ ను కూడా పెట్టేసాం. అండ్ ఈ కింద మనకి నెంబర్ అలానే ఉంది, మినిమం కూడా అలానే ఉంది. అండ్ ఈ పక్కన మనం వాల్యూ అనే కొత్త అట్రిబ్యూట్ ని యూజ్ చేసి డబల్ కోట్స్ లో ఇప్పుడు మనం డాలర్ యూజ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాసెస్ లో
ఐటమ్ డాట్ క్వాంటిటీని కూడా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనకి క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం దీని కింద బటన్ ఉంది కదా, బటన్ ని అలానే ఉంచేయచ్చు. అండ్ ఈ బటన్ ని రిమూవ్ చేసిన ఫంక్షనాలిటీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా కార్ట్ లో ఉండే ఐటమ్స్ ని సింపుల్ గా స్టైల్ చేసాం. కానీ ఇనిషియల్ గా మనం ఇక్కడ టాప్ లో చూడొచ్చు, మనం కార్ట్ డివిజన్ ని ఇన్నర్ HTML లో సింపుల్ గా ఎంప్టీ చేసాం. కానీ ఇప్పుడు మనం ఈచ్ కార్ట్ లో ఉండే ఐటమ్ ని ఇప్పుడు మనం ఈ కార్ట్ డివిజన్ లోకి అయితే యాడ్ చేయాలి. దానికోసం ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం బాటమ్ లో ఈ పర్టికులర్ ప్లేస్ ఉంది కదా, దీని కింద ఇప్పుడు మనం దాన్ని పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఇన్నర్ HTML అక్కర్లేదు, ఇక్కడ మనం ఎపెండ్ చైల్డ్ అయితే యూజ్ చేయాలి. సింపుల్ గా ఎపెండ్ చైల్డ్. అండ్ ఇప్పుడు మనం ఎపెండ్ చైల్డ్ లో దేని పెట్టాలి, ఇక్కడ మనం సింపుల్ గా కార్ట్ ఐటమ్ ని పెట్టేస్తే సరిపోద్ది. అండ్ ఈ కోడ్ మొత్తాన్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ గా అయితే క్రియేట్ చేసాం. అండ్ దేనిలో క్రియేట్ చేసాం, మనం ఈ డిస్ప్లే ప్రొడక్ట్స్ ఉంది కదా, ఈ డిస్ప్లే ప్రొడక్ట్స్ లో క్రియేట్ చేసిన కోడ్ ని ఇప్పుడు మనం అప్డేట్ కార్ట్ లో కూడా మోస్ట్లీ యూజ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం కోడ్ మొత్తాన్ని సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాం. కానీ మర్చిపోకుండా మనం ఒక మిస్టేక్ అయితే చేసాం. అదేంటో కూడా చూద్దాం. సో మనం యాడ్ టు కార్ట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాం, అలానే అప్డేట్ కార్ట్ అనే ఫంక్షన్ కూడా క్రియేట్ చేసాం. అండ్ యాడ్ టు కార్ట్ ఫంక్షన్ మనం ఎక్కడ కాల్ చేసాం, ఇక్కడ మనం బటన్ లో యాడ్ టు కార్ట్ ఫంక్షన్ అయితే కాల్ చేసాం యూజింగ్ ఐడితో. అండ్ ఇప్పుడు మనం అప్డేట్ కార్ట్ అనే ఫంక్షన్ కూడా క్రియేట్ చేసిన తర్వాత దీన్ని కూడా కాల్ చేయాలి కదా. అండ్ దీన్ని మనం దేంట్లో కాల్ చేయాలి, దీన్ని మనం అప్డేట్ కార్ట్ అనే ఫంక్షన్ అయితే కాల్ చేయాలి. దానికోసం మనం ఇక్కడ నుంచి దీన్ని కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం ఎండింగ్ లో దీన్ని అయితే పేస్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం కోడ్ మొత్తాన్ని నీట్ గా క్రియేట్ చేసాం. సో వర్క్ అవుతుందా లేదా కూడా చెక్ చేయాలి కాబట్టి సింపుల్ గా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం యాడ్ టు కార్ట్ చేసి కూడా చెక్ చేద్దాం. సో మనకి కార్ట్ లోకి అయితే యాడ్ అవటం లేదు, ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చెక్ చేద్దాం. సో మనకి ఇన్స్పెక్ట్ లో ఏమి ఇచ్చింది, ఇక్కడ మనకి కార్ట్ డాట్ ఐటమ్ ఇన్నర్ HTML దగ్గర మనకి ఎర్రర్ చూపించింది, లైన్ నెంబర్ 102. సో సింపుల్ గా ఇప్పుడు మనం VS కోడ్ లోకి వెళ్ళిపోదాం. VS కోడ్ లో ఇప్పుడు మనం 102 అన్నది కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు, మనకి కార్ట్ ఐటమ్ డాట్ ఇన్నర్ HTML దగ్గర ఇక్కడ మనం ఈక్వల్ టు అయితే యూజ్ చేయలేదు. సో సింపుల్ ఈక్వల్ టు తో మన కోడ్ మొత్తం వర్క్ అవ్వలేదు. లైక్ చూసారు కదా. సో మనం కోడ్ చేసేటప్పుడు ఈచ్ లైన్ ప్రాపర్ గా చేస్తున్నామో లేదో కూడా చూసుకొని చేయాలి. అండ్ ఇక్కడ మనకి సింపుల్ ఈక్వల్ టు కోడ్ మొత్తాన్ని రన్ చేయకుండా చేసింది. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ దీని ఇక్కడ నుంచి మినిమైజ్ చేసి అండ్ ఇప్పుడు మనం యాడ్ టు కార్ట్ చేసి కూడా చెక్ చేద్దాం. సో మినిమైజ్ ఇట్ అండ్ యాడ్ టు కార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి కార్ట్ లోకి అయితే ఐటమ్స్ యాడ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఈ ఐటమ్ ని 2 టైమ్స్ అయితే యాడ్ చేసాం. కానీ ఇక్కడ మనకి క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వలేదు, కింద మనకి కొత్త ఐటమ్ అయితే యాడ్ చేసింది. కానీ ఇక్కడ మనకి ఎలా యాడ్ అవ్వకూడదు, ఎప్పుడైతే మనం సేమ్ ఐటమ్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి క్వాంటిటీ సేమ్ ఇక్కడ మాత్రమే ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ రెండోది గమనించినట్లయితే మనకి ఇక్కడ టోటల్ ఉంది కదా, టోటల్ కూడా ఇక్కడ మనకి చేంజ్ అవ్వలేదు. లైక్ ఇనిషియల్ గా మనకి 0లోనే ఉండిపోయింది. సో దాన్ని కూడా అప్డేట్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ మనం టోటల్ అప్డేట్ చేసి ఆ తర్వాత మనం ఐటమ్స్ ని కూడా అప్డేట్ చేద్దాం. సింపుల్ గా ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేద్దాం. VS కోడ్ ఇప్పుడు మనం బాటమ్ లో అండ్ మనం కార్ట్ డాట్ ఫర్ ఈచ్ అయితే మనకి ఇక్కడ ఎండ్ అవుతుంది కదా. అండ్ ఇప్పుడు మనం దీని కింద మర్చిపోకుండా సింపుల్ గా డాక్యుమెంట్ డాట్ ఇక్కడ మనం గెట్ ఎలిమెంట్ బై ఐడిని టార్గెట్ చేసి గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇప్పుడు మనం దేన్ని టార్గెట్ చేయాలి, టోటల్ అప్డేట్ చేయాలంటే ఇక్కడ మనం టోటల్ అనే ఐటమ్ అయితే టార్గెట్ చేయాలి. అండ్ ఇక్కడ మనం డాట్ టెక్స్ట్ కంటెంట్ యూజ్ చేయాలి. సో టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం టిక్స్ యూజ్ చేసి దీనిలో ఇప్పుడు మనం టోటల్ కాలన్ ఇక్కడ మనం డాలర్ యూజ్ చేసి కర్లీ బ్రాసెస్ లో ఇక్కడ మనం టోటల్ అమౌంట్ అని క్రియేట్ చేసాం కదా వేరియబుల్, దాన్ని అయితే పాస్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఒకసారి టోటల్ చేంజ్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి అది కూడా చెక్ చేద్దాం. సో యాడ్ టు కార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకు చూడొచ్చు టోటల్ అయితే చేంజ్ అవుతుంది. అండ్ ఇంకో ఐటమ్ ని కూడా యాడ్ చేద్దాం. సో టోటల్ మళ్ళీ చేంజ్ అయింది. అండ్ ఇంకో ఐటమ్ ని కూడా యాడ్ చేద్దాం. సో మళ్ళీ మనకి టోటల్ అయితే చేంజ్ అవుతుంది, అంటే అప్డేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ గమనించవచ్చు, మన సేమ్ ప్రోడక్ట్ మనం ఫస్ట్ లో పెట్టిందే మనం మళ్ళీ థర్డ్ లో కూడా యాడ్ చేసాం. కానీ మనకి ఇక్కడ రేంజ్ అయితే అప్డేట్ అవ్వలేదు. సో మనం దాన్ని కూడా యాడ్ చేయాలి. అంటే ఒకవేళ మనం ఏదైతే ప్రోడక్ట్ ని ఆల్రెడీ కార్ట్ లోకి యాడ్ చేసామో అదే ప్రోడక్ట్ ని మనం మళ్ళీ యాడ్ చేసినట్లయితే అక్కడ రేంజ్ అప్డేట్ అవ్వాలి, కానీ మనకి కొత్త ప్రోడక్ట్ అయితే మళ్ళీ కార్ట్ లోకి యాడ్ చేయకూడదు. సో దీన్ని కూడా మనం యాడ్ చేయాలి కాబట్టి సింపుల్ గా మనం మళ్ళీ VS కోడ్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ టు కార్ట్ అనే ఫంక్షన్ ఉంది కదా, దీన్ని అయితే టార్గెట్ చేయాలి. అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్ ఇక్కడ నుంచి కన్సోల్స్ ని రిమూవ్ చేద్దాం. అలా బాటమ్ లో ఇంకోటి ఉంది కాబట్టి దీన్ని కూడా రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఈ యాడ్ టు కార్ట్ ఫంక్షన్ లో ఏదైతే జరుగుతుందో దాన్ని మనం ప్రాపర్ గా అర్థం చేసుకొని ఎగ్జిస్టింగ్ ఐటమ్ కోడ్ ని కూడా రాయాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడైతే మనం యాడ్ టు కార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసామో అప్పుడు మనం యాడ్ టు కార్ట్ అనే ఫంక్షన్ అయితే కాల్ చేసాం. అండ్ దీనిలో మనం ప్రోడక్ట్ ఐడిని కూడా పాస్ చేసాం. అండ్ మనం ఇక్కడ యాడ్ టు కార్ట్ ఫంక్షన్ లో ఏం చేసాం, మనం ఏదైతే ఐడిని యాడ్ టు కార్ట్ బటన్ నుంచి పాస్ చేసామో దాన్ని మనం ఎక్కడైతే తీసుకున్నాం. అండ్ సింపుల్ గా మనం యాడ్ టు కార్ట్ ఫంక్షన్ లో ఆ ప్రోడక్ట్ ని ఫైండ్ చేసి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఒకవేళ మనకి ప్రొడక్ట్స్ అనే అరే ఆబ్జెక్ట్ లో ఉన్నట్లయితే సింపుల్ గా మనం సెలెక్టెడ్ ప్రోడక్ట్ లో కూడా దాన్ని స్టోర్ చేసాం. అండ్ బాటమ్ లో మనం
కార్ట్ అనే అరేలోకి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ని కూడా పుష్ చేసాం. అండ్ అలానే మనం క్వాంటిటీ అనే కొత్త అట్రిబ్యూట్ ను కూడా ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ కూడా యాడ్ చేసాం. అండ్ ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ కోడ్ అయితే అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో కాపీ బాటమ్ లో కూడా పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఉంది కదా, ప్రోడక్ట్ దగ్గర ఐటమ్ కి చేంజ్ చేద్దాం. అండ్ ఈ ప్రోడక్ట్ ప్లేస్ లో కూడా మనం సింపుల్ గా ఐటమ్ కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ సెలెక్టెడ్ ప్రోడక్ట్ ఉంది కదా, ఈ సెలెక్టెడ్ ప్రోడక్ట్ ని చేంజ్ చేసి ఎగ్జిస్టింగ్ ఐటమ్ కి చేంజ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ నుంచి అయితే ఫైండ్ చేయకూడదు. అండ్ ఇక్కడ మనం ప్రొడక్ట్స్ ప్లేస్ లో దేన్ని యూజ్ చేయాలి, ఇక్కడ మనం సింపుల్ గా కార్ట్ ని అయితే యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఈ 2 లైన్ ఆఫ్ కోడ్స్ కూడా నీట్ గా అర్థం చేసుకోవాలి. ప్రీవియస్ గా మనం ఏం చేసాం, ఏదైతే మనం ప్రోడక్ట్ ఐడిని పాస్ చేసామో దాన్ని మనం ప్రొడక్ట్స్ అనే అరే ఆబ్జెక్ట్ నుంచి అయితే ఫైండ్ చేసి సింపుల్ గా సెలెక్టెడ్ ప్రోడక్ట్ అయితే స్టోర్ చేసాం. కానీ కింద మనకి ఏం జరుగుతుంది, కింద మనం కార్ట్ అనే అరే నుంచి అయితే ఫైండ్ చేస్తున్నాం. ఒకవేళ మనం ఆల్రెడీ యాడ్ చేసిన ప్రోడక్ట్ మనకి కార్ట్ లో ఉన్నట్లయితే సింపుల్ గా మనం ఆ ప్రోడక్ట్ ని ఎగ్జిస్టింగ్ ఐటమ్ లో అయితే స్టోర్ చేస్తున్నాం. సో ఇది వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి దీని కింద ఇప్పుడు మనం కన్సోల్ లాగ్ ని యూజ్ చేసి దీనిలో మనం ఎగ్జిస్టింగ్ ఐటమ్ అయితే పాస్ చేద్దాం. సో ఇక్కడ నుంచి దీన్ని మనం మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్ కూడా ఓపెన్ చేయాలి కాబట్టి ఇన్స్పెక్ట్ చేద్దాం. సో కన్సోల్ ఓపెన్ అయింది. అండ్ ఇప్పుడు మనం ప్రోడక్ట్ ని యాడ్ చేద్దాం. సో ప్రోడక్ట్ యాడ్ చేసినప్పుడు మనకి ఏమైనా వచ్చిందా, సో మనకి అన్డిఫైన్డ్ అని అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఇంకో ప్రోడక్ట్ ని యాడ్ చేద్దాం. సో మనకి మళ్ళీ అన్డిఫైన్డ్ వచ్చింది. మనం యాడ్ చేసిన ప్రోడక్ట్ ని మళ్ళీ యాడ్ చేసి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు, ఒకవేళ మనం ఏదైనా ప్రోడక్ట్ ని రెండోసారి యాడ్ చేస్తామో అప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ అయితే యాక్టివ్ అవుతుంది. అండ్ దానిలో మనకి ఆ ప్రోడక్ట్ ని కూడా స్టోర్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ లాజిక్ ని యూజ్ చేసి సింపుల్ గా రెండో ప్రోడక్ట్ యాడ్ చేయకుండా క్వాంటిటీని ఇక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ చేయాలి. సో సింపుల్ గా ఇక్కడ నుంచి మనం దీన్ని క్రాస్ చేద్దాం. అండ్ విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. విఎస్ కోడ్ లో ఇప్పుడు మనం ఇంకో లాజిక్ అయితే యూజ్ చేయాలి. స్టార్టింగ్ మనం ఈ కన్సోల్ లాగ్ ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసి దీని కింద ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి దీనిలో మనం ఎగ్జిస్టింగ్ ఐటమ్ ని టార్గెట్ చేసాం. ఒకవేళ మనకి ఎగ్జిస్టింగ్ ఐటమ్ లో ఏదైనా డేటా స్టోర్ అయ్యి ఉన్నట్లయితే అప్పుడు మనకి ఇఫ్ స్టేట్మెంట్ అయితే ట్రూ అవుతుంది. దీనిలో ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ ఐటమ్ డాట్ ఇక్కడ మనం క్వాంటిటీని టార్గెట్ చేసి ప్లస్ ప్లస్ చేస్తున్నాం, అంటే ఇంక్రిమెంట్ చేస్తున్నాం వాల్యూ 1 కి. అండ్ సింపుల్ గా మనం ఏదైతే రెండోసారి ఐటమ్ ని యాడ్ చేస్తామో అప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ ఐటమ్ లో ప్రోడక్ట్ స్టోర్ అవుతుంది. మనకి ప్రోడక్ట్ స్టోర్ అయినట్లయితే అప్పుడు మనకి ఇఫ్ స్టేట్మెంట్ కూడా ట్రూ అవుతుంది. అప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ ఐటమ్ ఏదైతే ప్రోడక్ట్ యాడ్ చేసామో దాని క్వాంటిటీని మనం సింపుల్ గా ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఒకవేళ మనకి ఎగ్జిస్టింగ్ ఐటమ్ కాకుండా అది కొత్త ప్రోడక్ట్ యాడ్ చేసినట్లయితే అప్పుడు మనం ఇక్కడ కార్ట్ డాట్ పుష్ ఉంది కదా, దీన్ని ఇక్కడ నుంచి మనం కట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇఫ్ ఉంది కదా, దీని పక్కన మనం ఎల్స్ బ్లాక్ ని యూజ్ చేసి దీనిలో మనం దాన్ని పేస్ట్ చేద్దాం. సో మనం లాజిక్ ని అయితే సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి సింపుల్ గా ఇప్పుడు మనం కార్ట్ లోకి అయితే యాడ్ చేద్దాం. సో మనకి ప్రోడక్ట్ యాడ్ అయింది. అండ్ సేమ్ ప్రోడక్ట్ ని మనం మళ్ళీ కూడా యాడ్ చేద్దాం. సో మనకి ఇక్కడ క్వాంటిటీ అయితే అప్డేట్ అయింది, లైక్ చూడొచ్చు 2 కి చేంజ్ అయింది. అలానే మనకి టోటల్ అమౌంట్ కూడా ఇక్కడ నుంచి చేంజ్ అయింది. అండ్ ఇలా మనం మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేసి చెక్ చేద్దాం. సో సింపుల్ గా మనకి ఇక్కడ క్వాంటిటీ మాత్రమే చేంజ్ అవుతుంది, అలా మనకి టోటల్ కూడా నీట్ గా అప్డేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఇన్పుట్ బాక్స్ ఉంది కదా, దీని విడ్త్ అయితే సరిపోలేదు. సింపుల్ గా దాన్ని కూడా అప్డేట్ చేద్దాం. సో విఎస్ కోడ్ లోకి వెళ్ళిపోయి స్టైల్స్ లో ఇప్పుడు మనం చైల్డ్ 3 ని టార్గెట్ చేసి ఇక్కడ మనకి 25 ఉంది కదా, దీన్ని మనం 30 px కి అయితే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. యా, ఇప్పుడు మనకి 2 డిజిట్ లో కూడా చూడడానికి బాగుంది కదా. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేసి ఇక్కడ మనం ఫాంట్ వెయిట్ ని కూడా చేంజ్ చేద్దాం. దీన్ని మనం 600 కి చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి చూడడానికి అయితే బాగుంది కదా. అండ్ సక్సెస్ఫుల్ గా మనం కార్ట్ లోకి అయితే ప్రొడక్ట్స్ ని యాడ్ చేసే ఫంక్షనాలిటీని కూడా యాడ్ చేసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ రిమూవ్ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు మనకి ప్రొడక్ట్ రిమూవ్ అయ్యేటట్లు, దాంతో పాటు ఒకవేళ మనం రేంజ్ ని ఎక్కడ నుంచి చేంజ్ చేయాలంటే సింపుల్ గా ఇక్కడ మనం 20 అని చెప్తే కింద మనకి టోటల్ కూడా అప్డేట్ అయ్యేటట్లు ఈ 2 ఫంక్షనాలిటీస్ ని నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.